తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రభుత్వ ఆదేశాలతో నిర్మల్ జిల్లాలోని సరస్వతీదేవి ఆలయంలో నెయ్యి బ్రాండ్ను మార్చేశారు. మొన్నటి వరకు బాసరలో కరీంనగర్కు చెందిన ప్రైవేట్ డైరీ నెయ్యిని వినియోగించారు. లడ్డు సహా ఇతర ప్రసాదాలు కైంకర్యాలకు ఆ నెయ్యినే వాడేవారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో నిన్నటి నుంచి ప్రసాదాల తయారీకి విజయ డైరీ నెయ్యి వాడుతున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ప్రభుత్వ ఆదేశాలతో దేవాదాయ శాఖ అధికారులు ప్రధాన ఆలయాల్లో నెయ్యి బ్రాండ్ ను మార్చారు. ఇన్నాళ్ళు ముఖ్యంగా బాసర సరస్వతీదేవి క్షేత్రానికి సంబంధించి కరీంనగర్ సంబంధించిన ఒక ప్రైవేట్ డైరీ నెయ్యిని వినియోగించారు. తాజా ఆదేశాల నేపథ్యంలో ఆదివారం నుంచి కూడా విజయ డైరీకి సంబంధించిన నెయ్యిని వాడుతున్న పరిస్థితి. వాస్తవానికి ఈ దేవాలయంలో ప్రసాదాల తయారీలో నాణ్యత లోపించిందని మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. తిరుమల కల్తీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆలయంలో ఈ వ్యవహారం మరోసారి రచ్చకెక్కుతోంది. బాసర ఆలయానికి సంబంధించి ప్రైవేట్ డైరీ నెయ్యిని వాడారు. అదేవిధంగా ఆ ప్రసాద తయారీలో వినియోగించే ఇతర ముడి సరుకుల్లో కూడా నాణ్యతా లోపం అనేది ఉందని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాలతో ప్రస్తుతానికైతే నెయ్యి బ్రాండ్ను మార్చారు. విజయ డైరీని వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో గత 3 నెలల క్రితమే బాసరకు సంబంధించి ఏబీ ఆంధ్రజ్యోతి వెలుగులోకి వచ్చింది. ఈ ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకులు శనగపప్పు కావచ్చు, ఇతర డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఇతర నూనెలు కావచ్చు, ఇతర సరుకులు కావచ్చు, ఇవన్నీ కూడా బి గ్రేడ్, సి గ్రేడ్ కు సంబంధించిన నాణ్యత గలవి ఇక్కడికి చేస్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టర్లతో గత దశాబ్ద కాలంగా కొద్ది మంది కాంట్రాక్టర్లు గుత్తాధిపత్యం చేస్తా ఉన్నారు. తెలంగాణలోని అన్ని దేవాలయాలపై కూడా ఆ కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యం కొనసాగుతుంది. లెస్కు టెండర్లు వేసిందని చెప్పే షాక్ తో అధికారులు వారితో కుమ్మక్కై ఏదైతే నాణ్యత లేని సరుకులను ముడి సరుకులను పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాసలతో సహా అన్ని ప్రధానాలలో ఇదే పరిస్థితి ఉందని చెప్పి కూడా భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు దిద్దుబాటు చర్యల్లో భాగంగా విజయ బ్రాండ్ నెయ్యిని వినియోగిస్తున్నారు.